CITU జిందాబాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కార్మిక శాఖ పరిధిలో పనిచేస్తున్న బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని సమీక్ష చేస్తూ ఇక నుంచి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రకటించడం పట్ల ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. అయితే గత 2020 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మేము 12-14 ఇచ్చి ఎవరికైతే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం ఆపేసిందో వాళ్ళందరికీ వేలాది మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆగిపోయిన సంక్షేమ పథకాలని తక్షణమే పునరుద్దరించాలని చెప్పని CITU ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం హామీ ఇచ్చింది గత ఎన్నికలకు ముందు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని 2 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా నిన్న పథకాలు అమలు చేస్తామని చెప్పని ప్రకటించింది. అయినా లేటుగా ప్రకటించిన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా నిజాయితీతో చిత్తశుద్ధితో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏ తేదీ నుంచి అమలు చేస్తారో నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో సమానంగా, తమిళనాడుతో సమానంగా, తెలంగాణతో సమానంగా, కర్ణాటకతో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వాన్ని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది.